ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో స్పౌజు పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 1,90,000 మందికి స్పౌజు పింఛన్లు నడిస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో భర్త చనిపోయిన ఏ ఒక్క మహిళకు స్పౌజు పింఛన్ను పంపిణీ చేయలేదు అన్నారు. ఒకవేళ 2 నెలలు మీరు పింఛన్ తీసుకోకపోయినా 3వ నెలలో అన్ని కలిపి ఇస్తున్నామన్నారు. అలాగే రేపు రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడనున్నాయి అన్నారు. ఈ ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ 15 రోజుల వ్యవధిలోనే 2 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. కాగితాలు పడేవారు బాగున్నానమ్మా. నాకు వెనకరానన్నా మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? ఫోటోలో పడాలి ముందుగా. ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చాక 59,000 ఎప్పుడు చెప్పిన విధంగా చేస్తారు. పిల్లల మనవాళ్ళ డబ్బులు వచ్చినాయా స్కూల్కి? మనవాళ్ళ మన్నాళ్ళు కావాలి వాళ్ళకి వచ్చి నేను చెప్పలేదా అక్కడైనా కానీ? చాలా కాలం తర్వాత ఈరోజు సామాజిక భద్రత పెన్షన్ అందుకోబోతున్నటువంటి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 1,08,200 మందికి మీలాగా 2019 నుంచి ఇప్పటి వరకు భాగస్వామిని కోల్పోయి ఆ రోజు వాళ్ళు పెన్షన్ తీసుకుంటా ఉంటే చనిపోయిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వని కారణంగా ఎప్పుడో రావాల్సినటువంటి పెన్షన్ మీరు ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. దాదాపుగా 4 నెలల క్రితం అప్పుడు చనిపోయిన వాళ్ళకి వెంటనే పెన్షన్లు ఇవ్వడాన్ని చేయడం జరిగింది. కానీ ఈ విధిగా తీసుకుంటే చాలామంది లెక్కలు తీసాము. మేము వెరిఫై చేస్తే ఆ పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళు కూడా చనిపోయి ఉన్నారు. పెన్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అవి తీసుకోకుండా చనిపోయారు. 2019 ఎలక్షన్ కోడ్ సమయం నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క మరణానంతరం వారి జీవిత భాగస్వామికి రావాల్సినటువంటి పెన్షన్లని ఈరోజు ఇవ్వడం జరిగింది. 1,08,000 మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు సింగరాయకొండలో నేను పంపిణీ చేస్తే ఒక ఆవిడ చెబుతుంది 5 సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయినాయి, 4 సంవత్సరాలు చనిపోయి అని చెప్తున్నారు. ఇంతటిది తప్పులు పెట్టుకొని గతంలో వీళ్ళందరి పెన్షన్లు ఎత్తేసి వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు. మన నియోజకవర్గంలో 795 మందికి, జిల్లాలో 5,111 మందికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ల పని మా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఎక్కడా రాజీ పడలేదు. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా మేము ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో దర్శిలోనే ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అమలుపరుస్తూ ఉన్నాం. టైటిల్ లీడ్ చట్టం రద్దు చేసాం. నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈ రోజున నిరుద్యోగ భృతిని కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి హామీని మేము అమలుపరుస్తూ ఉన్నాం. ఈ నెలలో అయితే 3 ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళా వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఈరోజు ప్రయాణం పెడతా ఉన్నాం. ఇదేవిధంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోయిన విమర్శలు చేస్తూ ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మా వాళ్ళని మీ ఇళ్ల మీద పంపిస్తే చంపేస్తారనే విధంగా మాట్లాడుతున్నాడు. బాధ్యతారాహిత్యం మాట్లాడుతున్నారు.
ఇక్కడికి వచ్చి కాన్ఫిడెన్స్లు మారి వచ్చిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను నేనేదో అవినీతి పరునని నిరూపిస్తే దానికి కట్టుబడి ఉంటా. అంతమించి ఇంకేం మాట్లాడడం అనవసరం నీ స్థాయికి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.